సో ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ మ్యాటర్ అడుగుతాను. 100%. యాక్చువల్‌గా శ్రీవాణి గారు కొంచెం బొద్దుగా ఉంటారు. అది ఉన్న మాటే. లావుగా ఉంటారు. లావుగా ఉంటారు. రైట్. అంటే ఆవిడ మాకు ఇక్కడ మన స్టూడియోలో గూడా మంచి నంబర్ 1 ప్రోగ్రామ్ చేస్తున్నారు. అవును. హిట్ టీవీలో మంచి హిట్ అయిన ప్రోగ్రామ్. యెస్. హిట్ టీవీలో చాలా హిట్ అయిన ప్రోగ్రామ్. హిట్ అయిన నంబర్ 1 ప్రోగ్రామ్ అది. అవునవును. సో శ్రీవాణి గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు జనరల్‌గా ఆవిడ వెయిట్ గురించి మాట్లాడదాము. రీసెంట్‌గా అంటే ఎప్పటినుంచో ఆవిడ కొంచెం ఓవర్ వెయిట్‌లో ఉన్నారు. ఉండి ఎన్నో ప్రయత్నాలు చేశారు తగ్గడానికి. కాకపోతే ఎప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు అన్నారు. నిజమేనా? అవును. నిజంగానే తీసుకునేది ఆహ్, మళ్ళీ ఒక 2 రోజులకి టెంప్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము తింటుంటే టెంప్ట్ అయిపోయేదనమాట. తినేద్దాం ఏముందిలే రేపని చేద్దాం అని. మేము అదే టైపు. బిర్యానీ అయితే తినేద్దాం. మంచి పప్పు, బంగాళదుంప ఎప్పుడు చూస్తే అట్లా. కానీ మీరు వెయిట్ తగ్గారుగా మధ్యలో. నేను నైట్ రైస్ ఆపేసాననమాట యాక్చువల్‌గా. నేను అందుకని నేను లక్కీగా తగ్గలిగా. నేను తగ్గాలని కాదు. నైట్ ఎందుకో నాకు పడుకునేటప్పుడు అన్నం, ఈ మసాలా ఇవి తింటుంటే నైట్ నిద్ర పట్టేది కాదనమాట. గొంతులో అంత కారంగా ఉండేది. ఇలా మెలుకువొచ్చేసేది. అందుకని నైట్ అన్నం తినకూడదు, ఓన్లీ ఫ్రూట్స్ తిందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఒక 8 మంత్స్ నుంచి ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటున్నాను. సో, అందుకని నేను నేచురల్‌గా ఇలా తగ్గాననమాట లక్కీగా. రెస్టారెంట్ స్టార్ట్ చేసి అన్ని ఫుడ్స్ చూసిన తర్వాత కూడా పొద్దున్నే తింటాను. మా రెస్టారెంట్‌లో మధ్యాహ్నమే తింటాను. నైట్ ఓన్లీ ఫ్రూట్సే. ఇప్పటికి ద్రాక్ష పళ్ళు, జాంకాయ ఇవే. మరి మీరు ఫ్రూట్స్ తింటూ శ్రీవాణి గారికి అలవాటు చేయలేదా? అలవాటు మ్యాటర్ కాదు. శివానికి ఏంటి, శివన్న రోజు అన్నం తినేసేది. ఏముంది? రాదు. నాకు మసాలాస్ ఎక్కువ పడదు. కారం ఎక్కువ పడదు మామూలుగా. అండ్ ఇన్ని రోజుల నుంచి లేనిది సడన్‌గా ఆవిడ మొన్న యూట్యూబ్‌లో ఒక వ్లాగ్ చేశారు కదా! అవును. అంటే వెయిట్ తగ్గుతామని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను అని చెప్పేసి, అది మళ్ళీ సడన్‌గా ఏంటి అది నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడ చెప్పలేదు ఇంకా. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అది చెప్పాం. ఆ వీడియోలో చెప్పాను కొంచెం. వీడియోలో శ్రీవాణి గారు చెప్పారు. అసలు కానీ డీటెయిల్డ్‌గా ఏం జరిగిందో మీరు చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నాకు నీళ్ళంటే భయం. నేను ఒడ్డు మీద ఉన్నాను. వీళ్ళందరూ వాటర్ గేమ్స్‌కి వెళ్ళారు లోపలికి. సముద్రం లోపలికి వెళ్ళారు మొత్తం ఈ లేడీస్ అందరూ. పారాగ్లైడింగ్ అని, అండర్ వాటర్ అవి ఇవన్నీ ఉంటాయి కదా! బనానా రైడ్. సో, అందులో ఒక 2 రైడ్స్ ఏవో శ్రీవాణి ఎక్కనీయలే. మేడం సారీ మీ వెయిట్‌కి ఇది అని పక్కన కూర్చోబెట్టారు. తను వాళ్ళ ముందు నవ్వుతూ అమ్మా అక్క నేను హర్ట్ అయ్యాను అక్క అని అంది గానీ ఇంటికి వచ్చినందుకు చాలా బాధపడింది. ప్లస్ ఆ పారాగ్లైడింగ్ కూడా అది ల్యాండింగ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకో రౌండ్ వేయాల్సి వచ్చింది శ్రీవాణి. అంటే ఆ వెయిట్‌కి అది ల్యాండింగ్ అవ్వడానికి కుదరలేదనమాట. అలా దెబ్బతీసేసరికి అక్కడ కామెడీగా చెప్పేసింది. ఇంటికి వచ్చినందుకు చాలా బాధపడింది. ఏవండీ నా పరువు చాలా పోయిందసలు. వాళ్ళందరూ వెళ్తుంటే నువ్వు వెయిట్ ఉన్నావు వద్దని చెప్పి పక్కకు లాగేశారు. నేను చాలా హర్ట్ అయ్యాను. ఇప్పుడు 100% తగ్గుతాను. తగ్గాలని అప్పుడు ఫిక్స్ అయింది. అప్పుడు లక్కీగా మాకు ఆ స్పార్కిల్ ఆవిడ పరిచయం ఎప్పటినుంచో అంటున్నారు ఆవిడ. సో, మొన్న మేమే ఆవిడ దగ్గరికెళ్ళి డెఫినిట్‌గా ఆవిడ దగ్గర చాలామంది ఆర్గానిక్‌గా దగ్గర చాలా హెల్తీగా తగ్గారనమాట. అంటే తను అన్నం ఆపే మందు. దానికి మంచి కాస్ట్‌లీ ఫుడ్ ఇస్తదనమాట. బోన్ పవర్ పెరిగేటట్టు ఇలాగా. కానీ చాలా ఉంటుంది. అసలు 10 డేస్‌లో 6 కేజీస్ తగ్గింది శివాని. 10 డేస్‌లో? 10 డేస్ 6 కేజీస్. అమ్మో! కానీ అది హెల్తీయే అంటారా? చాలా హెల్తీ కదా! అదే అంటున్నాను కదా! మంచి అన్నీ హెల్తీవి ఇస్తది. నేను మొన్న సెట్‌లో ఇస్తారు చూసి అసలు నేను షాకు. ఏంటి వెనిలా అని అన్ని హెల్తీ ఫుడ్ ఇస్తారు. అంటే నేను చాలా రోజుల తర్వాత మన బ్యాంకాక్ వీడియోస్‌లో చూసాను. చూసి మొన్న డైరెక్ట్‌గా ఆ షోకొచ్చినప్పుడు చూస్తే సెట్‌లో ఏంటి ఈవిడ తేడాగా కనబడుతున్నారని చెప్పేసి డైరెక్టర్‌ని అడిగాను. ఏంటంటే అప్పుడు చెప్పారనమాట ఆవిడ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు ప్రెజెంట్ అని చెప్పేసి. వెయిట్ లాస్ జర్నీలో ఉంది. అసలు సూపర్బ్‌గా ఇప్పుడు చాలా ఇదిగా చేస్తుంది. ఆవిడైతే వినిల్ గారు మరి 6:15 దాటితే 6కి డిన్నర్ చేసేయాలి వీళ్ళు ఏదో ఒకటి. 6:15 అయిందనమాట మొన్న నేను కార్‌లో వస్తుంటే. 6:15 అయింది కదా శివాని గారు ఏదైనా ఒక ఫ్రూట్ తిని పడుకోండి అని చెప్పింది. శివాని కూడా ఒక యాపిల్‌కాయ తిని పడుకుంది అంతే. కానీ రెగ్యులర్‌గా భోజనం చేసేవాళ్ళు సడెన్‌గా ఒక యాపిల్ తినాలి, ఒక బనానా తినాలి అంటే అది సంకల్పం గొప్పదంటారుగా. శివాని ఇంక మొన్న బ్యాంకాక్‌లో జరిగిన సంఘటనకి చాలా ఫిక్స్ అయ్యి మైండ్‌లో చాలా ఫిక్స్ అయింది. ఇన్నాళ్ళు ఫిక్స్ కాలే గానీ నాకే ఆ సంఘటన ఇంకేం రావట్లేదు. ఎవరైనా ఇంకా ఎక్కిరియలేదు లావున్నావని. నాకు కూడా డిటర్మినేషన్ వస్తదేమో. మీకు వెక్కిరించే అంత లావు మీరు లేరు కానీ. అంత లేదులే నేను లావే ఉన్నాను గానీ. కానీ మీరు కూడా హర్ట్ అయ్యారని తెలిసింది నాకు అక్కడ బ్యాంకాక్‌లో ఆ ఇన్సిడెంట్ తర్వాత. నేను అంటే శ్రీవాణి ఇంటికొచ్చి ఏడ్చిన తర్వాత అక్కడ చాలా కామెడీగానే చెప్పింది. ఏవండీ నాకు ఎక్కనీయలేదు వాడు హర్ట్ అయ్యాను అని ఫ్లోలో వెళ్ళిపోయాం బ్యాంకాక్ కదా! హైదరాబాద్ వచ్చిన తర్వాత తను సీరియస్‌గా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఆ మాట చెప్పి బాధపడింది. సో, అందుకని మరి సన్నగా ఇప్పుడు చెప్పట్లేదా? అంటే ఇప్పుడు అస్సలు టెంప్ట్ అవ్వట్లేదా రైస్ చూసి, ఇప్పుడు పప్పు కూడా చూసి? మొన్న మేము కావాలని నైట్ నేను ఇలా తింటున్నాను. వేరే పార్టీకెళ్ళాం. ప్లీజ్ నా ముందు తినకండి నాకు తినబుద్ధి చేస్తుంది అంటుంది ఇప్పుడు అంతే కానీ తినట్లేదు. ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నారు. చాలా గట్టి అమ్మో ఫిక్స్ అయింది మైండ్‌లో. కానీ 10 డేస్‌లో 6 కేజెస్ అంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వినిల్ గారు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో. తనకి ఎంత తింటున్నా కూడా ఫోటో తీసి పెట్టాలి. సో, ఇప్పుడు మంచి టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్ని కేజెస్ పెట్టుకున్నారు?
తను 15 to 20 కేజీస్ పెట్టుకుంది. 15 to 20 కేజెస్. ఓకే. డెఫినెట్‌గా 10 డేస్‌లో 6 కేజెస్ తగ్గారు అంటే 15 కేజెస్ తగ్గడం పెద్ద అది కష్టం అది కాదు. కూడా స్టేబుల్. మనం ఒక 2 రోజులు తినకపోతే తగ్గిపోతాం అలా ఉంటది కదా! ఇది అలా కాదు. స్టేబుల్‌గా 6 కేజీస్ తగ్గింది. బాడీ నుంచి బాడీ ఫ్యాట్ 6 కేజీస్ వెళ్ళిపోయింది. ఓకే. మరి యాక్టివ్‌గా ఉన్నారా? చాలా యాక్టివ్‌గా ఉంది. ఓకే. కానీ ఎలా అసలు మేనేజ్ ఇప్పుడు తను పాపం పొద్దున్నే లేచి షూట్‌కెళ్ళాలి. అక్కడ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే 2:00కి తినాల్సింది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. కానీ ఇలాంటి టైం అలా ఉండదమ్మా. మన తెలుగు సీరియల్స్‌లో అలా ఉండదు లైఫ్. అలా ఉండదా? నువ్వు త్వరలోనే యాక్టింగ్ చెయ్యి. నిజంగా సీరియల్స్ చాలా మంచి లైఫ్ యాక్టింగ్. ఓకే. నేనేం పనికొస్తాలే అన్న. అయ్యో! డెఫినెట్‌గా ఎందుకు పనికిరావు మంచి. ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు. యాక్టింగ్ చేస్తానా? దీన్ని యాంకరింగ్ అంటారు. యాంకరింగ్ కూడా యాక్టింగే. అవునా? చూసారా? సో, విక్రమ్ అన్నని నా షోకి పిలవడం వల్ల నాకు ఆఫర్ కూడా ఆఫర్ చేశారు ఇప్పుడే. డెఫినెట్‌గా. అంటే సీరియల్ లైఫ్ చాలా బావుంటది. అంత సైనిక్ స్కూల్‌లో ఏమి ఉండదు. మంచిగా 1కి భోజనం చేసేస్తాం అంటే డైరెక్ట్ ఏమంటారు మనకి ఫ్రీ టైమ్ ఉంటది ఎక్కువ. మన ఇష్టం అంత ఏమి 3 దాకా ఎవడు తినొద్దో చండబంది బేయించి అట్లేమి ఉండవు. ఎవరిష్టం వాళ్ళది. అంటే జనరల్‌గా చాలామంది మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు ఎలా అంటే కెమెరా ఐ మీన్ అంటే వన్స్ ఆ షూట్ ప్యాకప్ అయ్యే లోపు ఎంతైతే అంత త్వరగా చేసేద్దాం అని చెప్పేసేసి ఆ ఇదిలో ఉంటారు అని చెప్పేసి విన్నాను నేను. ముందు షూట్‌కి ప్రయారిటీ ఎక్కువిచ్చి మిగతావన్నీ కూడా ముందు షూట్ కంప్లీట్ చేసేద్దాంలే, ఈ షాట్ కంప్లీట్ చేసేసేయి అని చెప్తూ ఉంటారు కదా! డైలీ సీరియల్స్ కదా! డైలీ సీరియల్స్ చాలా ఛానల్‌కెళ్ళాలి. టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫాస్ట్ షూట్ చేయాలి. సో, టోటల్ మీ లైఫ్ మొత్తంలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఇన్సిడెంట్ లైక్ అంటే డిఫరెంట్ రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు కదా మీ లైఫ్‌లో. సో, మీకు అన్నిటికంటే కూడా నాకు ఇది చాలా బావుంది, హార్ట్‌ఫుల్‌గా అని చెప్పేసి అనిపించిన ఏంటి ఇన్సిడెంట్? నేను ఏదైనా చేస్తే దాన్ని నేను ఫస్ట్ ప్రేమిస్తాను. సో, అందుకని నాకు ఒకటనంటూ ఉండదు. నేను ఏం చేసినా సరే నేను హ్యాపీగా నాకు ఏదైనా నచ్చకపోతే అది వెంటనే వదిలేస్తాను నేను. ఓకే. అలా. సో, నేను ఫోక్ డాన్సెస్ చేశాను. ఒక 4 ఇయర్స్ ఒక 120 సాంగ్స్ చేశాను. అప్పుడు జానపదాలంటే చాలా ఇష్టం ఉండేది. అంతకుముందు యాంకరింగ్ చేశాను. యాంకర్ అంటే చాలా ఇష్టం. అలా డాన్స్ షోస్ చేశాను. సీరియల్ యాక్టింగ్ చేశాను. సీరియల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా నాకు అన్నీ ఇష్టమే. సో, అన్ని జర్నీస్ బిజినెస్ ఇష్టం. చేస్తున్నారు ఇప్పుడు. బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్‌లో కూడా ఒక కిక్ ఉంది. అది ఇష్టం. అండ్ బిజినెస్‌లో కిక్ ఉంది. బిజినెస్ మీరు చాలా ప్యాషన్‌తో స్టార్ట్ చేశారు. అవును. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకున్న డ్రీమ్‌ని ఇప్పుడు మీరు ఫుల్‌ఫిల్ చేయగలిగారు. అది కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్‌తో చాలా రిచ్‌గా, చాలా గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు రెస్టారెంట్‌ని. అవును. సో, అన్నిటికంటే కూడా మీ ప్రయారిటీ ఫస్ట్ దేనికి అంటే ఏదైనా చెప్తారా? ఆహ్, శ్రీవాణి గారికని చెప్పకండి. ఆ! మీ బిజినెస్ ఐ మీన్ మీ వర్క్, మీ బిజినెస్ వీటిల్లో. నా ప్రెజెంట్ ప్రియారిటీ ఏమో మా పాపనే నందినియే. తను ఒక మంచి ఆర్టిస్ట్‌ని చేయాలి. ఓకే. సో, అది మాత్రం బాగా ఫిక్స్ అయిపోయి బాగా ఫిక్స్ ఉన్నారా? అయ్యానన్నమాట. చాలామంది నాకు ఈ కామెంట్స్ మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా కొంతమంది అమ్మాయిలతో ఎప్పుడో చాటింగ్ చేస్తుంటాం కదా! సార్ నాకు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఓకే అమ్మా మంచిది. హైదరాబాద్ రా అమ్మ కలువు ఒకసారి. అని చూస్తే గాని చెప్పలేను కదా! సార్ ఇండస్ట్రీ చెడ్డదంటారు సార్ అని. ఎవరు చెప్పారు నీకు అని. మా పక్కింటి అతను చెప్పాడంటే. అతను చెడ్డోడమ్మా ఇండస్ట్రీ చాలా మంచిది. అతను చాలా చెడ్డోడేమో నిన్ను ట్రై చేస్తుండేమో. అందుకని మన ఇండస్ట్రీ అలా ఉంటది. ఓకేరా నీకంటే నువ్వు ఓకే అంటే వాడేదో నేను గోకుతాను ట్రై చేస్తుండేమో. ఇండస్ట్రీ అస్సలు చాలా చెడ్డది కాదు. చాలా మంచిదని చెప్తానన్నమాట. సో, అందుకని నేను నా కూతురు, నా భార్య ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు, ఉంటారు. ఫిక్స్ అది. సో, అన్న ఇది మీ నోటితోనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చాలా మందికి ఉన్న అపోహ ఇది. నేను దీని గురించి ఒకసారి మిమ్మల్ని అడగదలుచుకున్నాను. తప్పకుండా. చాలా మంది ఇండస్ట్రీ అనేసరికి లేడీస్‌కి కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్తారు. అండ్ మన జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మీరంటే అబ్బాయి కాబట్టి జనరల్‌గా ఆడపిల్లల్ని ఏంటంటే ఇండస్ట్రీ మీద ఎంత ప్యాషన్ ఉన్నా గానీ పంపించడానికి ఫస్ట్ ఆలోచించే మాట ఏంటి అంటే, అమ్మో! వద్దమ్మా ఇండస్ట్రీ మంచిది కాదు, వెళ్ళకూడదు ఆడపిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఎందుకొచ్చింది ఆ పేరు? ఎందుకొచ్చిందని చెప్పను నేను. అంటే ఒక ఒక లైన్ చెప్పేస్తాను నేను. కొంతమంది హర్ట్ అయినా, మనోభావాలు దెబ్బతిన్నా నేనేం పర్లేదు. చేయలేను. నిజంగా చెప్పాలి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది అది కామన్. ఇండస్ట్రీలోనే కాదు కదా! ఎక్కడైనా ఉంది కదా! ఎక్కడైనా ఉంది. ఇప్పుడు మీకు రెడ్ లేడీలో అమ్మాయిలున్నారంటే వాళ్ళందరూ ఆర్టిస్టులెళ్లి అక్కడ జాయిన్ అవ్వరు కదా! ఏదో ఫీల్డ్ నుంచి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ లేరా? లేతే ఒక స్కూల్‌లో మాస్టరు 10థ్ క్లాస్ అమ్మాయిని నాతో నువ్వు నైట్ స్పెండ్ చెయ్యి. నీకు మార్క్స్ ఎక్కువేస్తా అన్నాడంట. మరి ఇంక పిల్లలందరిని స్కూల్ మానిపిచ్చేద్దాం. స్కూల్‌లో అన్నీ అలానే ఉన్నాయేమో. స్కూల్ ప్రిన్సిపల్ అందరూ అలానే ఉన్నారేమో. అలా కాదు కదా! సో, అలా ఇండస్ట్రీలో కూడా ఎవరో ఒకరు అబ్బాయిలు ఉండడం వల్ల ఇండస్ట్రీని అంటారు. అది మెయిన్ ఏంటంటే మనది పబ్లిసిటీ ఇండస్ట్రీ కదా! సో, అందుకని ఫస్ట్ గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్. సో, పర్సనల్ ఎవరు తెలీదు కదా! ఇప్పుడు ఎవరో ఒక స్కూల్‌లో టీచరు ఎవరికో లింక్ పెట్టుకుందబ్బా! ఆమె గురించి ఎవరు మాట్లాడుకుంటారు? మీడియా కూడా ఎందుకు కవర్ చేస్తది? సో, అదే ఒక ఆర్టిస్టు అలా అనమాట. సో, నేను ఇంకోటి చెప్తాను కాస్టింగ్ కౌచ్ అని ఏంటంటే టాలెంట్ లేని అమ్మాయిలు మాత్రమే
టాలెంట్ ఉంటే నా టాలెంట్‌ని తీసుకొని డబ్బులు ఇయ్యి అంటారు. టాలెంట్ లేని వాళ్ళు మాత్రమే నేను నీతో స్పెండ్ చేస్తా అంటారు. సో, కాస్టింగ్ గురించి ఏ అబ్బాయి ఎవరిని బతిమాలడు. ఏ అమ్మాయి కూడా ఎవరిని ఏముండదు. 100% నేను కాస్టింగ్ కౌచ్‌లో ఇరుక్కున్నాం ఇలా అంటే మాత్రం అది ఆ అమ్మాయిదే తప్పు 100%. ఎందుకంటే ఆ అమ్మాయికి టాలెంట్ లేకపోతే ఈ ఫీల్డ్‌కి రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. టాలెంట్ ఉన్న అమ్మాయిని ఎవ్వరు అలా అడగరు. అంత అంత చీప్‌గా చూడరు అని చెప్పి నా గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత కాలం నుంచి ఉన్న మీరే మీ కూతుర్నే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తా అని క్లియర్‌గా చెప్తున్నారు అంటే ఎవరు కూడా ఇది సేఫ్ కాదు అనుకుంటే ఎందుకు పంపిస్తాం? నా కూతురు కదా! ఆల్రెడీ భార్య ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నారు మీరు భార్యని. నేను అదంటే ఇంకోటి నందిని కూడా టాలెంట్ ఉంది కాబట్టి. అదే టాలెంట్ లేకపోతే నేను చెప్తా పిచ్చిదాన్ని చేసి టాలెంట్ లేకపోతే ఎవరు దేకరే. నీకు టాలెంట్ ఉందనుకో, అమ్మ నాకు ప్లీజ్ మీరు చేయాలి ఈ క్యారెక్టర్ అని అడుగుతారు. నీకు టాలెంట్ లేదనుకో నైట్ పబ్‌కి వస్తావా నీకు క్యారెక్టర్ ఇస్తా అంటాడు. కామన్ కదా! అలా అందుకని సో, ఇక్కడ టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఆ అమ్మాయికి చాలా సేఫెస్ట్ ప్లేసు. కానీ నిజంగా టాలెంట్ ఉంది, యాక్టింగ్ స్కిల్స్ ఉంటే ది బెస్ట్ ప్లేసు. అండ్ లైఫ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తానన్నమాట ఆర్టిస్ట్‌గా. ఇందులో ఆర్టిస్ట్‌గా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పెరగొచ్చు. ఓకే. బయటికెళ్తే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. 100% కదా! అంతా ఎంజాయ్ చేయొచ్చు కదా! ఇప్పుడు ఒక పక్కింట్లో అమ్మాయి ఉంది, ట్రై చేస్తుంది యాక్టింగ్ ఛాన్స్. చుట్టుపక్కల ఇళ్ళోళ్ళందరూ ఏమంటారు? ఆమె సినిమాలు చేస్తుంది, అర్ధరాత్రులు వస్తది, 11కి ఎవడో దింపెళ్తాడు అంటారు. ఆమె నిజంగా టాలెంట్‌తో 2, 3 సీరియల్స్‌లో హీరోయిన్‌గా ఫేమస్ అయిందనుకోండి, మా ఇంటికి భోజనానికి వస్తారని చెప్పి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ ఆవిడకి ఇస్తారు. అంతే ఆబ్వియస్‌గా. అవును. ఆమె తెలుసు మా ఇంటి ఎదురుగా ఉంటది ఆవిడ. అయ్యో! ఆ హీరోయిన్ మా దగ్గరే ఉంటది అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ట్రైయింగ్ దశలో అందరు నలుగురు మాట్లాడుకుంటారండి. ఒకసారి మనం పైకొచ్చిన తర్వాత మనల్నే గొప్పగా పిలుస్తారు. బిగినింగ్‌లో శ్రీవాణి గారికి ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? అంటే జనాలు ఎవరైనా ఏమన్నా ఇలా మాట్లాడడం ఎందుకమ్మా ఇండస్ట్రీ అని. లక్కీగా శ్రీవాణికి డే 1 నుంచి తను కరెక్ట్‌గా ఉన్నప్పుడే ఫస్ట్ సీరియల్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసేసుకుంది కదా! సో, తను యాక్టింగ్ కన్నా ఎక్కువ నాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కదా! అంటే తన కెరీర్ నేను ఇంకో 2, 3 సీరియల్స్ చేయని అట్లా అనలే. తను 'ఘర్షణ' అని ఈటీవీ సీరియల్ చేస్తున్నప్పుడు 20 ఎపిసోడ్స్ టెలికాస్ట్ ఘర్షణకి మీకు ఒక నమస్కారం. అది పాపం మంజుల గారు ఘర్షణ స్టార్ట్ చేశారు. మీరు ఆవిడని చక్కగా తీసుకెళ్ళిపోయాను. సో, తీసుకెళ్ళిపోయారు. అందుకని శ్రీవాణికి ఆ ప్రాబ్లమ్ లేదు. శ్రీవాణి ముందు నుంచి ఒక వైఫ్, ఒక మంచి మదర్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇయరే నందిని పుట్టేసింది కదా! 2008లోనే. మీ లైఫ్‌లో అన్నీ ఫాస్ట్‌గా జరిగాయి. ఫాస్ట్‌గా నేను అందుకే ఇప్పుడు చిన్నమ్మాయిలకి చెప్తుంటా, అమ్మాయిలకి "అమ్మో సార్ ఇంకొక 4, 5 సీరియల్స్ చేయాలి. అప్పుడు పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు వద్దు" అంటుంటారు. నేనంట పెళ్ళికి దీనికి సంబంధం లేదమ్మా. నేను ఓన్లీ టాలెంట్ అదే నమ్ముతాను నేను. టాలెంట్ విన్స్. శ్రీవాణి నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. శ్రీవాణికి మంచి టాలెంట్ ఉంది కాబట్టే తనకి పెళ్లయిందా, కూతురుందా కాదు. పెళ్లయిన తర్వాత 18 సీరియల్ హీరోయిన్‌గా చేసింది శ్రీవాణి. తమిళ్‌లో టైటిల్ రోల్ చేసింది. మరి పెళ్ళికి, పిల్లలకి, హీరోయిన్ క్యారెక్టర్‌కి సంబంధం ఏముంది? ఎక్కువ పేరొచ్చింది చంద్రముఖి కదా! చంద్రముఖి పెళ్లయిన తర్వాతే కదా! పెళ్లయింది, పాప పుట్టింది పాప అప్పుడు. పుట్టింది. మరి చంద్రముఖి సీరియల్‌లో అసలు శ్రీవాణి గారు ఆవిడ విశ్వరూపం చూపెట్టింది. సో, నేను లేడీస్ అందరూ చెప్తాను, మీ తల్లిదండ్రులందరూ హ్యాపీగా పిల్లల్ని పంపించండి. కానీ నిజమైన టాలెంట్ ఉంటేనే, చేయగలిగితేనే. అందంగా ఉంది ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు అని మాత్రం అడగను. అసలు అందం అనేది మ్యాటరే కాదు. ఇక్కడ ఓన్లీ టాలెంట్ మ్యాటర్. యెస్. మా అమ్మాయి చాలా తెల్లగా ఉంటదండి. యాక్టింగ్ ఫీల్డ్ పనికొస్తది. నో. మా అమ్మాయి చాలా టాలెంట్ ఉంది. బీభత్సంగా యాక్షన్ చేయగలుగుతది అంటేనే తీసుకురండి. అని నేను చెప్పేది.